వరకు అందరూ కూడా అలా గట్టిగా స్ట్రాంగ్గా కూర్చుంటారు ప్రభుత్వాలపైన. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఇక 15 నుంచి 30 సంవత్సరాల పాటు పరిపాలన చేయొచ్చు అన్నటువంటి ఉదాహరణలు గతంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, వామపక్షాల విషయంలో కానీ, ఇప్పుడున్నటువంటి దీదీ విషయంలో కానీ. దీదీ గెలిస్తే 4వ సారి. బట్ దీదీని ఓడించడానికి 12 రాష్ట్రాలు ఏకమయ్యాయని చెప్పేసి దీదీ అంటున్నారు. బట్ అదే దీదీ పశ్చిమ బెంగాల్లో గెలిస్తే మాత్రం ఢిల్లీకి బాట వేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ చెప్పింది. గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీదీ చెప్తోంది. బీజేపీకి టైం వచ్చిందా? దీదీని ఎట్లా ఢీకొట్టబోతున్నారు? మాట్లాడదాం. దుగ్గరాజు శ్రీనివాస్ గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో రెండే అంశాలు. గెలిస్తే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక్క అడుగు దూరంలో ఉంది గతంలో. ఈసారి గెలిస్తే మాత్రం అధికారంలోకి వస్తుంది. అదే దీదీ గెలిస్తే మాత్రం ఢిల్లీ కూసాలు కదిలిస్తామని చెప్పేసి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ పోటాపోటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? పోటీ బాగా తీవ్రమైందండి. సో గతంలో కన్నా కూడా భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి బెంగాల్ మీద పెట్టింది కాబట్టి పోటీని చాలా తీవ్రం చేసుకుంటూ వెళ్ళారు. తీవ్రంగా అయింది కూడా. సో అక్కడ పనిచేసేటువంటి తెలుగు మూలాలు ఉన్నటువంటి కేంద్రాధికారులు చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు. ఇంతకు ముందులాగా లేదండి, ఈసారి చాలా తీవ్రంగా ఉంటుంది పోటీ. చాలా తక్కువ శాతం ఎవరు గెలిచినా కూడా అంటున్నారు అక్కడ నుంచి ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు. సో కాబట్టి ఇప్పుడు పోయినసారి 100కి పైన వస్తాయనుకున్నటువంటి బీజేపీ 99 దగ్గర 97 దగ్గర ఆగిపోయింది. తర్వాత దీని దాదాపు 200 పైన గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఆవిడ నాకు 200కు తగ్గవు అనేటువంటి ధీమాతోనే ఉంది. కానీ ఈసారి అంత సులభం కాదు అనిపిస్తోందండి దీదీకి. సో అక్కడ ఎవరికైనా సరే మొత్తం 292-94 సీట్లు ఉన్నప్పుడు దాదాపు 150 సీట్లు ఒక సింపుల్ మెజారిటీకి కావాలండి. ఈ సింపుల్ మెజారిటీ దాటి దీదీ కనుక ఇంకొంచెం పెంచుకో 170 సీట్ల దాకా వెళ్ళింది అనుకోండి, అయినా సరే ఆవిడ గవర్నమెంట్ నిలవదండి ఆ తర్వాత. కాబట్టి ఆవిడ నిజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాస్తవానికి దీదీ విషయంలో చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఏంటంటే గతంలో వామపక్షాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునేదో ప్రతి అంశాన్ని కూడా కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునేది సంస్థాగతంగా. సో టీఎంసీ విషయంలో కూడా మమతా బెనర్జీ అట్లాగే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ లాంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎప్పుడు బెంగాలీలను అర్థం చేసుకోదు అన్నది ప్రధానంగా బెంగాలీల మనసుల్లో ఎప్పటికీ నాటుకుపోయి ఉంటుంది. అట్లాంటి ఢిల్లీని బెంగాల్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ సెంటిమెంట్, ప్రాంతీయ సెంటిమెంట్ లాగా అనిపిస్తోంది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు ఒకలాంటివేనండి. భాషాపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి సెంటిమెంట్ బాగా అధికంగా ఉన్న రాష్ట్రాలు రెండు కూడా. సో భాషాభిమానం చాలా ఎక్కువ బెంగాలీలకి. తమిళియన్స్ కూడా అంతే, భాషాభిమానం చాలా ఎక్కువ. సో తమ భాషని కానీ తమ సంస్కృతిని కానీ ఎవరు ఏ మాట అన్నా కూడా, ఒక చిన్న మాట పొరపాటునన్నా కూడా భరించలేరు. దాన్ని ఒక తీవ్రమైన అంశంగా తీసుకొని రాజకీయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 2011 దాకా అధికారంలో ఉన్నటువంటి సిపిఎం ఆధ్వర్యంలోని వామపక్షం మీరు చెప్పినట్టుగా కార్యకర్తలందరినీ సంప్రదింపులు చేసే నిర్ణయాలు తీసుకొని ఉంటే వామపక్షం ఓడిపోవడానికి అవకాశం లేదండి. సో వామపక్షం ఎందుకు ఓడిపోయింది ఆ రోజు? వాళ్ళకి కోరు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ కోరు బ్యాంక్ రైతులండి, రైతు కూలీలు. ఎందుకంటే వాళ్ళ కోసమే వాళ్ళు కృషి చేశారు, భూ సంస్కరణ తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే అంతా అయిపోయిన తర్వాత ఈ భూ సంస్కరణల వల్ల కొత్తగా ఉద్యోగాలు రావటం తగ్గిపోయాయి, ఆగిపోయాయి అనిపించి పారిశ్రామికీకరణ గురించి ఆలోచించి వాళ్ళు ఈ టాటాలతో మాట్లాడుకొని ఈ చిన్న కారు అనేటువంటి నానో కారు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది మొదలెట్టగానే రైతులు తిరుగుబాటు చేశారు. సార్ అంటే వీటితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్